జీతాల కోసం ప్రతి నెల 20వ తేదీ వరకు ఎదురు చూసే కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇక నుంచి 1వ తేదీనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలకు సర్క్యులర్ జారీ చేసింది. మే నెల నుంచి ఇది పక్కాగా అమలు చేయాలని ఏప్రిల్ నెలలో జీతం మే 1వ తారీఖున జీతాల సంబంధించినటువంటి అకౌంట్లలో వేయాలని స్పష్టం చేసింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 4.80 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని లక్షలాది మంది కాంట్రాక్టులు మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమం దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇక వీరికి కూడా రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగ తరహాలోనే ప్రతి నెల 1వ తారీఖున జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని శాఖలకు అధికారికంగా సర్క్యులర్ కూడా జారీ చేస్తూ మే నెల నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. ఏప్రిల్ నెల జీతాన్ని మే 1వ తేదీన నేరుగా ఉద్యోగుల ఖాతాల్లోకి జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4.80 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు విభిన్న భాగాలలో పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఏజెన్సీల ప్రమేయాల కారణంగా వీరికి జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉండేది. నెలల తరబడి వేతనాలు అందక ఈ ఉద్యోగులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏజెన్సీల ప్రమేయం లేకుండా నేరుగా జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రతి నెల 25వ తేదీలోపు ఉద్యోగులు హాజరు కావాలని, వివరాలను సమర్పించాలని అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు ప్రభుత్వం స్పష్టమైన గడువు విధించింది. మరోవైపు అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీల అక్రమాలపై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. గత 10 ఏళ్లుగా కొన్ని ఏజెన్సీల ఉద్యోగులు ఈపీఎఫ్, ఈఎస్ఐ వాటాలను స్వాహా చేస్తున్నాయని ప్రభుత్వ విచారణలో తేలింది. ఈ బకాయిలను వెంటనే చెల్లించకపోతే సదరు ఏజెన్సీలను బ్లాక్‌లో కూడా పెడతామని ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే ఏజెన్సీల వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ అవుట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం కసరత్తు వేగం చేసింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో లక్షలాది కుటుంబాల్లో హర్షోద్రేకాలు వ్యక్తమవుతున్నాయి. సో ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖున ఇక నుంచి జీతాలైతే పంపిణీ చేయబోతున్నారండి. సో ఇది మనకు మే నెల నుంచే ప్రారంభమైతే అవుతుంది. సో ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఏజెన్సీలు ప్రమేయం లేకుండా మనకు ఇక నుంచి ఈ యొక్క అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల విషయంలో మాత్రం గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. ఇలాంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.